Hello students, welcome back. You are watching Chemistry Wins YouTube channel. So in this video, we are going to learn about determination of calorific value by bomb calorimeter. Now students, what is calorific value? Calorific value is the quantity of heat liberated by burning a fuel. సో ఏదైనా ఫ్యూయల్ని బర్న్ చేసినప్పుడు ఆ ఫ్యూయల్ ఎంత హీట్ని లిబరేట్ చేస్తుంది అని మనము క్యాలిక్యులేట్ చేస్తే అదే కెలోరిఫిక్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనము పర్టిక్యులర్గా మీ దగ్గర ఏదైనా ఒక సాలిడ్ ఫ్యూయల్ కానీ లేదు నాన్ వాలటైల్ లిక్విడ్ ఫ్యూయల్స్ కానీ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ సాలిడ్ ఫ్యూయల్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్, or if you have non-volatile liquid fuels like glycerin, like vegetable oils like sunflower oil. So if you want to find out how much heat those solid or non-volatile liquid fuels are going to liberate when they are heated, when they are undergone combustion, you can go for the bomb calorimeter. Okay, right? Then what is the principle of bomb calorimeter, students? So principle ante enti, principle enti bomb calorimeter kante, ఇక్కడ మనము ఒక నౌన్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ని తీసుకుంటామండి. అంటే ఆ ఫ్యూయల్ యొక్క వెయిట్ మీకు ముందుగానే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్, 2 గ్రామ్, 10 గ్రామ్స్ ఇలా మీరు తీసుకుంటారు. దెన్ ఆ ఫ్యూయల్ని మీరు బర్న్ చేసిన తర్వాత ఆ ఫ్యూయల్ మీకు హీట్ని లిబరేట్ చేస్తుంది, అవునా అండి? హీట్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన హీట్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు వేరొక సబ్స్టెన్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. సో వాటర్ తీసుకుంటారు. ఓకే, సో ఈ వాటర్కి ఈ ఫ్యూయల్ని బర్న్ చేయడం వల్ల రిలీజ్ అయిన హీట్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ వాటర్ మాస్ నుంచి, ఐ మీన్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ రైజ్ నుంచి మనము ఎంత హీట్ లిబరేట్ అయింది ఆ ఫ్యూయల్ని బర్న్ చేసినప్పుడు అన్నది మనం మెజర్ చేస్తామండి. సో దట్ ఈస్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ బాంబ్ కెలోరీమీటర్. హీట్ లిబరేటెడ్ బై బర్నింగ్ నౌన్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ బై ద నౌన్ మాస్ ఆఫ్ వాటర్. మీకు ఎంత హీట్ అయితే రిలీజ్ అవుతుందో ఫ్యూయల్ బర్న్ చేయడం వల్ల అంతే హీటు ఆ సరౌండింగ్లో ఉండే వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇలా మనము ఆ ఫ్యూయల్ని బర్న్ చేసినప్పుడు ఎంత హీట్ రిలీజ్ అయింది అంటే ఆ ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఏంటి అన్నది మనం మెజర్ చేస్తామండి. ఓకేనా, రైట్? సో రిమెంబర్ స్టూడెంట్స్, బాంబ్ కెలోరీమీటరు సాలిడ్ ఫ్యూయల్స్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి, నాన్ వాలటైల్ లిక్విడ్ ఫ్యూయల్స్ కెలోరిఫిక్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా? దెన్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము కన్స్ట్రక్షన్కి వెళ్దామండి. ఓకే, సో కన్స్ట్రక్షన్ అంటే ఆ బాంబ్ కెలోరీమీటర్లో పార్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే స్ట్రక్చర్ గురించి మనం చూద్దాం. ఓకే, సో దీన్ని మనం డిస్కస్ చేసే ముందు మనం యాక్చువల్గా ఈ బాంబ్ కెలోరీమీటర్ ఓవరాల్ డయాగ్రామ్ చూద్దామండి. ఓకే, రైట్ స్టూడెంట్స్, రైట్. ఇక్కడ మీరు చూస్తున్నారండి, దిస్ ఈస్ ద ఓవరాల్ డయాగ్రామ్ ఆర్ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ బాంబ్ కెలోరీమీటర్. ఈ బాంబ్ కెలోరీమీటర్లో ఇంపార్టెంట్ పార్ట్స్ మనము చెప్పుకుంటూ వస్తాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ ఎంటైర్ బాంబ్ కెలోరీమీటర్, పేరే చెప్తున్నాం బాంబ్ కెలోరీమీటర్. సో కెలోరీమీటర్ అంటే మీటర్, అంటే మెజర్ చేస్తుంది దేన్ని, కెలోరిఫిక్ వాల్యూని. సో కాబట్టి కెలోరీమీటర్. అండ్ కెలోరీమీటర్కి ముందు బాంబ్ అనే టర్మ్ ఉందండి. ఈ బాంబ్ టర్మ్ అంటే, ఈ బాంబ్ అంటే ఇదే అండి. సో దిస్ ఈస్ ద, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ సెంటర్లో ఉండే ఒక స్టెయిన్లెస్ స్టీల్ కంటైనరే. సో దిస్ ఈస్ ద కంటైనర్. సెంటర్లో మనకు బాంబ్ కెలోరీమీటర్కి సెంటర్లో ఒక స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ ఉంటుంది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనరే మనకు బాంబ్. ఓకే, రైట్. సో ఈ బాంబు యాక్చువల్గా దీన్ని నేను మ్యాగ్నిఫై చేసి డయాగ్రామ్ డ్రా చేశాను, చూడండి. సో దిస్ ఈస్ ద ఆక్సిజన్ బాంబ్ స్టూడెంట్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆక్సిజన్ బాంబ్. ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ వేర్ ద ఫ్యూయల్ అండర్గోస్ కంబషన్. సో ఈ ఆక్సిజన్ బాంబు జనరల్గా స్టెయిన్లెస్ స్టీల్తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుందండి. ఇది ఒక స్టీల్ కంటైనర్. ఓకే స్టూడెంట్స్, ఈ స్టీల్ కంటైనర్లో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి అంటే, ద స్టీల్ కంటైనర్ దట్ ఈస్ the oxygen bomb mainly contains a crucible. అంటే క్రూసిబుల్ అంటే దీంట్లో మీరు ఫ్యూయల్ని ఉంచి హీట్ చేస్తారు. ఓకే, క్రూసిబుల్ మనకు జనరల్గా టైల్ మెటీరియల్తో కానీ లేదు కొన్ని కంబషన్ని బేర్ చేసే మెటల్స్తో కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఓకే, అంటే సింపుల్గా క్రూసిబుల్ అంటే ఇది ఒక స్మాల్ ఒక ప్లేట్ లాగా అనుకోండి, ఒక స్మాల్ కంటైనర్. ఈ స్మాల్ కంటైనర్లో మనకు టెస్ట్ ఫ్యూయల్ని మనం ఉంచి హీట్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, దెన్ మనకు టెస్ట్ ఫ్యూయల్ హీట్ అవ్వాలి అంటే మనం దాన్ని ఇక్కడ ఎలా హీట్ చేస్తామంటే ఎలక్ట్రికల్గా హీట్ చేస్తామండి. అంటే ఎలక్ట్రికల్గా హీట్ చేయాలంటే మనం ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ సోర్స్ కావాలి. ఓకే, అదే బ్యాటరీ. ఈ బ్యాటరీ ఎలా ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసి టెస్ట్ ఫ్యూయల్ని బర్న్ చేస్తుందంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. ఓకే, అంటే మీకు ఈ
టెస్ట్ ఫ్యూయల్ని ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేసి ఉంచుతాం. సో యానోడ్ క్యాథోడ్కి. ఈ ఎలక్ట్రోడ్స్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రోడ్స్ ఫ్యూయల్తో ఒక మెగ్నీషియం వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుందండి. ఇది ఫ్యూయల్, ఇది మెగ్నీషియం వైర్. ఓకే, ఈ బ్లూ లైనింగ్లో ఉండేది మెగ్నీషియం వైర్. ఈ మెగ్నీషియం వైరు ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేసి ఉంచుతాం. ఎప్పుడైతే మీరు ఎలక్ట్రాన్స్ని పంపిస్తారో ఫ్రమ్ బ్యాటరీ, మీకు ఆ మెగ్నీషియం వైర్ ద్వారా ఫ్యూయల్లోకి ద ఎనర్జీ ఫ్లో అయ్యి మీకు ఈ టెస్ట్ ఫ్యూయల్ శాంపుల్ బర్న్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, దెన్ మీ అందరికీ బాగా తెలుసండి, ఏదైనా ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ గ్యాస్ ఏంటండి? ఆక్సిజన్. ఓకే, సో కాబట్టి మనము ఈ ఎంటైర్ బాంబ్లోకి, ఈ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లోకి ఆక్సిజన్ పంపించాలి. మీరు ఎలా పంపిస్తారు? బై యూజింగ్ ఆక్సిజన్ ఇన్లెట్ వాల్వ్. సో ఇలా మనకు ఎక్స్పెరిమెంట్ అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకముందే ఈ ఎంటైర్ బాంబుని మనము ఆక్సిజన్తో ఫిల్ చేసి ఉంచుతాం. ఎంత అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అంటే 25 అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. అంటే మనము ఎక్స్పెరిమెంట్ చేయకముందే, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆక్సిజన్ పంపించే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనము ఈ ఎంటైర్ టెస్ట్ ఫ్యూయల్ శాంపుల్ని క్లోజ్ చేసే బర్న్ చేస్తామండి. ఇది అప్పర్ లిడ్. ఓకే, ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాంబ్కి. సో కాబట్టి మనము ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాంబ్లోకి మనము ఖచ్చితంగా ఆక్సిజన్ ఫిల్ చేసిన తర్వాతే టైట్గా క్లోజ్ చేసిన తర్వాతే మీరు తీసుకున్న టెస్ట్ ఫ్యూయల్ మీరు బర్న్ చేయాల్సి ఉంటుంది, లేదు దాన్ని మీరు కంబషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? సో దట్ ఈస్ ద ఆక్సిజన్ బాంబ్. ఓకే, సో ఆక్సిజన్ బాంబ్లో మెయిన్గా ఉన్నది ఏంటంటే ఇది ఒక దిస్ ఇస్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్ స్టూడెంట్, రైట్? Then this stainless steel container contains a crucible on which the test sample is placed. Then this crucible is connected to the 2 electrodes, and the electrodes are connected to the 6-volt battery to provide electrical energy. Then the test sample is connected, this is the test fuel sample, is connected to the electrodes with the help of magnesium fuse wire. Okay, so then the entire bomb is filled with oxygen gas at 25 atmosphere, which is highly required, which is essential for burning the test fuel sample, which is placed in the crucible. Okay students, right? I hope you understood about the description of bomb. Okay, ఇలా మనకు దెన్ ఇక్కడ చూడండి, ఈ ఎంటైర్, ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో మీరు చూడొచ్చు, ఈ ఎంటైర్ బాంబుని, సో దిస్ ఇస్ ద బాంబ్, దిస్ ఎంటైర్ బాంబ్ is placed in a bigger container further. This bigger container is called as copper calorimeter. So ఇదే అండి. ఓకే, రైట్, ఇది కాపర్ calorimeter. So this is the copper calorimeter, right? This copper calorimeter is filled with a known mass of water. అవునా స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్లూ లైనింగ్లో వాటర్ ఫిల్ చేశాను. సో ద కాపర్ కంటైనర్ ఈస్ ఫిల్డ్ విత్ నౌన్ మాస్. మనకు తెలిసి ఆ వాటర్ వెయిట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకేనా? నౌన్ మాస్ ఆఫ్ వాటర్ని మనము ఈ కాపర్ కెలోరీమీటర్లో ఫిల్ చేస్తాం. దెన్ ద కాపర్ కెలోరీమీటర్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ స్టిర్రర్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ద స్టిర్రర్. ఓకే, అంటే ఇదేం చేస్తుంది, మనకు వాటర్ని స్టర్ చేస్తుంది, యూనిఫామ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. ఓకే, స్టర్ చేస్తుంది. దెన్ ద టెంపరేచర్ ఈజ్ నోటెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బెక్మన్స్ థర్మోమీటర్. సో దిస్ ఇస్ ద బెక్మన్స్ థర్మోమీటర్. ఎందుకంటే మీరు ఈ బాంబ్లో టెస్ట్ ఫ్యూయల్ని ఉంచి హీట్ చేస్తున్నారు, కంబషన్ చేస్తున్నారు, బర్న్ చేస్తున్నారు. ఓకే, ఇలా బర్న్ చేయడం వల్ల మీకు హీట్ రిలీజ్ అవుతుంది. సో ఇలా రిలీజ్ అయిన హీటు ఫ్యూయల్ నుంచి ఫస్ట్ మీకు ఈ బాంబు స్టెయిన్లెస్ స్టీల్ వాల్స్ని రీచ్ అవుతుంది. ఇలా వాల్స్ నుంచి డైరెక్ట్గా సరౌండింగ్లో ఉండే వాటర్లోకి హీట్ వస్తుంది. ఈ వాటర్ కూడా ఆ హీట్ని అంతా అబ్జర్వ్ చేసుకొని దాని టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఆ వాటర్ టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక థర్మోమీటర్ కావాలి. అదే బెక్మన్స్ థర్మోమీటర్ అండి. ఓకేనా, అర్థమవుతుందండి? రైట్. సో ఇక్కడ మీరు ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాంబ్లో తీసుకున్న ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు రిలీజ్ అయిన హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి సరౌండింగ్స్లో ఈ కెలోరీమీటర్లో మనము వాటర్ని ఫిల్ చేసి ఉంచుతాము. అండ్ టెంపరేచర్ యూనిఫామ్గా మెయింటైన్ చేయడానికి, ఎప్పుడైతే ఇలా హీటింగ్ జరిగినప్పుడు ఈ బాంబ్ కెలోరీమీటర్ వర్క్ చేసేటప్పుడు, ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ బర్న్ అయ్యి హీట్ రిలీజ్ అయినప్పుడు, సో మనకు టెంపరేచర్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే మనము స్టర్రర్తో, ఇది కూడా ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ అండి. ఓకేనా?
సో మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు, స్విచ్ ఆన్ చేస్తే అదే రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ స్టర్రర్ ఏం చేస్తుందంటే ఆ వాటర్ని బాగా స్టర్ చేసి హీట్ని యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో కాబట్టి టెంపరేచరు ఎగ్జాక్ట్గా ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, స్టార్టింగ్లో టెంపరేచర్ ఎంత, ఎండింగ్లో టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నది ఈ బెక్మెన్స్ థర్మోమీటర్ మెజర్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? దెన్ నౌ ద కాపర్ కెలోరీమీటర్ ఈజ్ ఫర్దర్ సరౌండెడ్ బై ఎయిర్ జాకెట్. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా? సో ఇది కాపర్ కెలోరీమీటర్ బార్డరు. ఓకే, ఈ కాపర్ కెలోరీమీటర్కి వెంటనే పక్కనే మనకి ఏముందంటే ఎయిర్ జాకెట్ ఉంది. అండ్ దాంతోపాటు ద ఎయిర్ జాకెట్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ జాకెట్. ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్, కెలోరీమీటర్ అవుటర్ జాకెట్ ఏంటండి, వాటర్ జాకెట్. ఎందుకు వై ఎయిర్ జాకెట్ అండ్ వాటర్ జాకెట్ అంటే ఈ ఎయిర్ జాకెట్ వాటర్ జాకెట్ హీట్ లాస్ని ప్రివెంట్ చేస్తాయి. అంటే ఆ బాంబ్ నుంచి రిలీజ్ అయిన హీట్ అంతా కూడా ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి. ఓకేనా? సో దీనివల్ల మనకు కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందండి. అంటే ఈ వాటర్ టెంపరేచర్ రైజ్ మనము కరెక్ట్గా మెజర్ చేయగలము. సో దట్ ఈస్ ద diagrammatic description of a bomb calorimeter. Then this entire combustion is provided from the power provided by the battery. So entire combustion ki ఈ ఫ్యూయల్ బర్న్ అవ్వడానికి మనకు ఎనర్జీని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ బ్యాటరీని మనం ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేసి ఉంచాము. ఈ ఎలక్ట్రోడ్స్ ఫ్యూయల్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, విత్ ది హెల్ప్ ఆఫ్ మెగ్నీషియం వైర్. ఓకే, ఇది మన డిస్క్రిప్షన్లో చూసాము. ఈ మెగ్నీషియం వైర్తో ఎప్పుడైతే మీరు ఈ బ్యాటరీని కనెక్ట్ చేసి ఆన్ చేస్తారో వెంటనే ఎనర్జీ ఫ్లో అయ్యి ఈ ఫ్యూయల్ మొత్తం బర్న్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో ద ఎంటైర్ బాంబ్ కెలోరీమీటర్ ఈజ్ the power for the entire bomb calorimeter, the power is provided by the 6 volts battery. 6 volts battery. Okay students, I hope you understood the description. Then this is the bomb that we have already seen. This is the description of the calorimeter. Then మనం ఇప్పుడు దేనికి వెళ్దామంటే వర్కింగ్కి వెళ్దామండి. అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి నీట్గా ఉన్న పాయింట్స్ వైజ్ చూసేద్దాం. వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ బాంబ్ కెలోరీమీటర్ స్టూడెంట్స్? సో ఫస్ట్ పాయింట్ ఏంటండి, మీరు ఫస్ట్ ఏం తీసుకోవాలి, రైట్? చూడండి, ఒక క్రూసిబుల్లోకి, ఒక క్లీన్ క్రూసిబుల్లోకి మీరు ఫ్యూయల్ తీసుకోండి. ఈ ఫ్యూయల్ వెయిట్ మీకు ముందుగానే తెలిసి ఉండాలండి, కాబట్టి దీన్ని నౌన్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ అన్నాను. ఎంత తీసుకుంటారు? 0.5 to 1 గ్రామ్ తీసుకోండి. ఓకేనా, రైట్. దేంట్లో తీసుకుంటారండి? క్లీన్ క్రూసిబుల్లోకి తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఈ క్రూసిబుల్లోకి ఫ్యూయల్ని తీసుకోండి. దెన్ ద క్రూసిబుల్ ఈజ్ అటాచ్డ్ విత్ ఎలక్ట్రోడ్స్. సో క్రూసిబుల్ని ఎలక్ట్రోడ్స్తో అటాచ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్, క్రూసిబుల్ని ఎలక్ట్రోడ్స్కి అటాచ్ చేయండి. దెన్ ఏ ఫైన్ మెగ్నీషియం వైర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్యూయల్ అండ్ స్ట్రెచ్డ్ అక్రాస్ ద ఎలక్ట్రోడ్స్. ఒక ఫైన్ మెగ్నీషియం వైర్ తీసుకోండి. ఈ మెగ్నీషియం వైర్ని ఫ్యూయల్కి కలపండి, దాంతోపాటు దాన్ని ఎలక్ట్రోడ్స్ కూడా మీరు మిక్సప్ చేయండి. ఓకే, దెన్ ఫిల్ ద బాంబ్ విత్ ఆక్సిజన్ గ్యాస్ అప్ టు 25 atmosphere ప్రెషర్ అండ్ టైట్లీ క్లోజ్ ద లిడ్. సో చూడండి స్టూడెంట్స్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో మీరు తీసుకున్న ఈ బాంబు లోపల తీసుకున్న టెస్ట్ ఫ్యూయల్ బర్న్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ ఎంటైర్ బాంబ్ని మీరు ఏ గ్యాస్తో ఫిల్ చేయాలండి? ఆక్సిజన్ గ్యాస్తో ఫిల్ చేయాలి. ఇలా ఆక్సిజన్ గ్యాస్ ఎలా ఫిల్ చేస్తారు? మీరు ఇక్కడ మీకు ఆక్సిజన్ ఇన్లెట్ వాల్వ్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఆక్సిజన్ ఇన్లెట్ వాల్వ్. ఓకే, మీరు ఆక్సిజన్ ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ చేసి 25 atmospheric ప్రెషర్ దగ్గర ఈ ఎంటైర్ బాంబ్లోకి మీరు ఆక్సిజన్ ఫిల్ చేయండి. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 4. దెన్ మీరు 5th స్టెప్లో ఏం చేస్తారు? ద బాంబ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ కెలోరీమీటర్ హ్యావింగ్ నౌన్ మాస్ ఆఫ్ వాటర్ అబౌట్ 10 ml. ఓకే స్టూడెంట్స్, సో వెంటనే ఎప్పుడైతే ఇలా బాంబ్ని మీరు ఆక్సిజన్తో ఫిల్ చేసి టెస్ట్ ఫ్యూయల్ ఉంచేసి ఆ టెస్ట్ ఫ్యూయల్ని ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేసి ఓకే ఉంచుతారో వెంటనే ఆ టైట్గా ఈ అప్పర్ లిడ్ని క్లోజ్ చేసి ఈ బాంబ్ని మీరు ఈ కాపర్ కెలోరీమీటర్లో ఉంచండి. ఈ కాపర్ కెలోరీమీటర్లో ఆల్రెడీ మనం దీన్ని దేంతో ఫిల్ చేసి ఉంటామండి? నౌన్ మాస్ ఆఫ్ వాటర్తో మనం ఫిల్ చేసి ఉంటాం. ఓకే, రైట్. దెన్ ద స్టిర్రర్ ఈజ్ స్టార్టెడ్. చూడండి స్టూడెంట్స్, స్టెప్ నెంబర్ 6. ద స్టిర్రర్ ఈజ్ స్టార్టెడ్ and initial temperature of water is noted. The initial temperature is noted as T1 degree centigrade. సో మీరు ఇప్పుడు స్టిర్రర్ని స్టార్ట్ చేయండి. సో స్టిర్రర్ ఇక్కడ ఉందండి. ఓకే, సో దిస్ ఇస్ ద స్టిర్రర్. సో స్టిర్రర్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు మీరు బెక్మెన్స్ థర్మోమీటర్ యూజ్ చేసి ఇనిషియల్ టెంపరేచర్ ఎంత? T1 degree centigradeగా నోట్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ద ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ది బాంబ్ ఆర్ కనెక్టెడ్ టు 6 volt బ్యాటరీ అండ్ సర్క్యూట్ ఈస్ కంప్లీటెడ్. వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత ఈ ఎప్పుడైతే ఇనిషియల్ టెంపరేచర్ నోట్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రోడ్స్ని మీరు బ్యాటరీకి కనెక్ట్ చేయండి. బ్యాటరీకి కనెక్ట్ చేస్తే ఈ 6 volt బ్యాటరీకి
మీకు సర్క్యూట్ కంప్లీట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల ఆ ఎనర్జీ డైరెక్ట్గా ఈ ఎలక్ట్రోడ్స్ నుంచి మెగ్నీషియం ఫ్యూజ్ వైర్ ద్వారా ఈ ఫ్యూయల్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది, ఫ్యూయల్ కంబషన్ జరుగుతుంది. ఓకే, ద ఫ్యూయల్ బర్న్స్ అండ్ హీట్ ఈజ్ లిబరేటెడ్, హీట్ మీకు రిలీజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, యాజ్ ద రిలీజ్డ్ హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు సరౌండింగ్ వాటర్ ఇన్ ద కెలోరీమీటర్, ఇట్స్ టెంపరేచర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్టూడెంట్స్. సో ఎప్పుడైతే హీట్ ఇలా రిలీజ్ అవుతుందో ఈ హీట్ మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవరికి? సరౌండింగ్ వాటర్ కండి. ఓకే, ఇన్ ద కెలోరీమీటర్. ఆ వాటర్ దేంట్లో ఉంది? కెలోరీమీటర్లో ఉంది. సో కాబట్టి టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఈ బాంబులో ఫ్యూయల్ బర్న్ అవ్వడం ద్వారా రిలీజ్ అయిన హీట్ అంతా కూడా మనకు సరౌండింగ్లో ఉండే వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. దెన్ నౌ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ నోటెడ్, దట్ ఈస్ డిజిగ్నేటెడ్ యాజ్ T2 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆ తర్వాత మీరు వాటర్ యొక్క ఫైనల్ టెంపరేచర్ నోట్ చేసుకోండి, దట్ ఈస్ T2 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇనిషియల్ టెంపరేచరు హీట్ చేయకముందు టెంపరేచర్ T1 డిగ్రీ సెంటీగ్రేడ్, హీట్ చేసిన తర్వాత టెంపరేచరు T2 డిగ్రీ సెంటీగ్రేడ్గా మీరు నోట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, సో దట్ ఈస్ ది వర్కింగ్ ఆఫ్ బాంబ్ కెలోరీమీటర్. దెన్ స్టూడెంట్స్ మనము లాస్ట్కి వచ్చేసాము. నా వర్కింగ్ తర్వాత మనల్ని ఏం చూడాలి అంటే క్యాలిక్యులేషన్స్. ఓకేనా, సో మీరు బాంబ్ కెలోరీమీటర్లో ఏదైనా టెస్ట్ ఫ్యూయల్ తీసుకొని మీరు దాన్ని హీట్ చేశారు, బర్న్ చేశారు, ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓకే, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఆ ఫ్యూయల్ ఎంత హీట్ని లిబరేట్ చేసిందని మీరు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఓకే రైట్, క్యాలిక్యులేషన్స్ ఎలా చేద్దాం స్టూడెంట్స్ చూడండి. సో ఫస్ట్ మీరు తీసుకున్న ద వెయిట్ ఆఫ్ ది ఫ్యూయల్ ఈజ్ m గ్రామ్స్ అనుకోండి. దెన్ ద వెయిట్ ఆఫ్ ది వాటర్ టేకన్ ఇన్ ద కెలోరీమీటర్ క్యాపిటల్ W గ్రామ్స్. Weight of the water equivalent of the calorimeter bomb stirrer small w grams. Initial temperature of water in the calorimeter ఇంతకుముందు చెప్పుకున్నాం T1 degree centigrade. Final temperature of water in the calorimeter T2 degree centigrade. Then higher calorific value HCV, దీనే మనము గ్రాస్ calorific value కూడా అంటామండి GCV. అది మీరు L calories per gram గా అనుకోండి. దెన్ మనకు ప్రిన్సిపల్ ఏంటండి? హీట్ లిబరేటెడ్ బై ఫ్యూయల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ అబ్జార్బ్డ్ బై వాటర్ అండ్ కెలోరీమీటర్. సో హీట్ లిబరేటెడ్ బై ఫ్యూయల్ని మీరు మాస్ ఆఫ్ ది ఫ్యూయల్ m గ్రామ్స్, అవునా అండి, ఇంటూ L హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది వాటర్, మాస్ ఆఫ్ ది వాటర్ క్యాపిటల్ W ప్లస్ స్మాల్ w ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ దట్ ఈస్ T2 మైనస్ T1. దెన్ HCV దట్ ఈస్ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ, ఆర్ దీన్ని మనం GCV అంటాం, గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ W ప్లస్ స్మాల్ w ఇంటూ T2 మైనస్ T1 డివైడెడ్ బై m క్యాలరీస్ పర్ గ్రామ్. ఇలా మీరు హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే మీరు దాన్ని యూజ్ చేసి లోయర్ కెలోరిఫిక్ వాల్యూ, ఓకే రైట్, ఆర్ NCV నెట్ కెలోరిఫిక్ వాల్యూ అంటారండి. లోయర్ కెలోరిఫిక్ వాల్యూని కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో LCV ఆర్ LCV ఆర్ NCV ఈజ్ ఈక్వల్ టు L అంటే హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ మైనస్ 0.09 ఇంటూ H ఇంటూ 587 క్యాలరీస్ పర్ గ్రామ్. ఇక్కడ H అంటే పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద టెస్ట్ ఫ్యూయల్. మీరు తీసుకున్న టెస్ట్ ఫ్యూయల్లో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉందో దాన్ని మీరు ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి, అండ్ హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూ మీరు ఆల్రెడీ ఈ ఫార్ములా యూజ్ చేసి బాంబ్ కెలోరీమీటర్ యూజ్ చేసి మీరు మెజర్ చేస్తుంటారు. సో మీరు ఇక్కడ ఈ ఈక్వేషన్లో హయ్యర్ కెలోరిఫిక్ వాల్యూని పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే లోయర్ కెలోరిఫిక్ వాల్యూ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఓకే, సో లైక్ దిస్ స్టూడెంట్స్ you can determine the calorific value of a solid or non-volatile liquid fuels by using a bomb calorimeter. So that's about this video students. Thank you for watching.